అందరికీ నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు అందించిన అద్భుతమైన కాన్సెప్ట్స్ని ఆధ్యాత్మిక గుళికలుగా వాటిని తీర్చిదిద్దారు డాక్టర్ గోపాలకృష్ణ గారు. సో అందులో మనం ఈ ఎపిసోడ్ 2, ఈనాటి ఎపిసోడ్ 2లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్ 1లో 6 శక్తిని తీసుకోవడం ఎలా తెలుసుకున్నాం. ఎపిసోడ్ 2లో మరి జ్ఞానానికి సంబంధించిన ఏముంటాయో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఈ జ్ఞానంతో వారిని వారు అద్భుతంగా ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ హెల్త్తో పాటు చక్కగా ఈ సేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తున్నారు క్రాంతి మేడం గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. ఎపిసోడ్ 2కి స్వాగతం మేడం. థ్యాంక్ యూ సార్. రెండవ ఎపిసోడ్కి వచ్చాం. సో 6 ఎనర్జీ ఇంటేక్స్ చెప్పారు గత ఎపిసోడ్లో. సో ఇప్పుడు ఏం చెప్తారు మేడం? మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఫస్ట్ 12 ట్యాబ్లెట్స్లో ఫస్ట్ 6 ట్యాబ్లెట్స్ ఎనర్జీని ఇచ్చేవి. ఒక్కసారి వాటిని రీకాల్ చేసుకున్నాము. మనం నిన్న మాట్లాడుకున్నాం 12 ట్యాబ్లెట్స్ అనే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో 12 ట్యాబ్లెట్స్ అనేటువంటి ఒక బుక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆ 12 ట్యాబ్లెట్స్లో ఫస్ట్ 6 ట్యాబ్లెట్స్ మనం ఎనర్జీని ఇచ్చేవిగాను, తర్వాత 6 ట్యాబ్లెట్స్ మనకి నాలెడ్జ్ని ఇచ్చే ట్యాబ్లెట్స్గా మనం చెప్పుకున్నాము. ఒక్కసారి ఆ 6 ట్యాబ్లెట్స్ ఏంటో ఒకసారి మనం నేమ్స్ రివైజ్ చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. ఫస్ట్ ధ్యానము, తర్వాత సామూహిక ధ్యానము. సో ధ్యానం మనం ఇండివిజువల్గా కూర్చొని చేసే ధ్యానం కన్నాను సామూహికంగా చేసే ధ్యానం వల్ల 3 రెట్ల అధిక ఎనర్జీని తీసుకోగలుగుతాము. అలాగే పిరమిడ్ ధ్యానము, పిరమిడ్ ధ్యానం వల్ల కూడా మనం 3 రెట్ల అధిక శక్తిని తీసుకోగలుగుతాము. అలాగే పౌర్ణమి ధ్యానము, పౌర్ణమి ధ్యానం వల్ల కూడా మామూలుగా చేసేదానికంటే ఒక 3 రెట్ల అధిక ఎనర్జీని తీసుకోగలుగుతాం. అలాగే శాకాహారము, మితాహారము, మౌనము. సో మితాహారము, మౌనము ద్వారా మనం తీసుకున్న ఎనర్జీని వేస్ట్ కాకుండా చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఈ 6 ట్యాబ్లెట్స్ని మనం ముందుగా ఎనర్జీని ఇచ్చే ట్యాబ్లెట్లుగా అనుకున్నాం. తర్వాత ఎనర్జీ తీసుకున్నాం. ఎనర్జీ తీసుకున్న తర్వాత నాలెడ్జ్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను కూడా నా హెల్త్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ కొన్ని హెల్త్ ఇష్యూస్ని 80% హెల్త్ ఇష్యూస్ని ఫస్ట్ తీసుకున్న ఈ 6 ట్యాబ్లెట్స్ ద్వారా రికవర్ చేసుకోగలిగాను. ఎనర్జీ స్టేజ్ తోనే తగ్గించుకోగలిగాను. సో మిగిలినవి ఏంటంటే విజ్డమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, నాలెడ్జ్ ఉంటుంది. అంటే మన ఒక జీవిత ప్రణాళికతోటి ఈ భూమి మీదకి వస్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చాక వాటిని మనం మర్చిపోతుంటాం. అలా మర్చిపోయినప్పుడు వాటికి రిమైండర్ లాగా మనకి హెల్త్ ఇష్యూస్ అలారం లాగా మన బాడీ మీదకి వస్తూ ఉంటాయి అనమాట. అది మామూలుగా మనకు అర్థం కాదనమాట. సో మనం ఎవరైతే ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నారో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలుగుతారనమాట. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలాంటి నాలెడ్జ్ని మనం అప్లై చేసి ఆ హెల్త్ ఇష్యూ నుంచి మనం బయటికి రాగలము అనే దాని మీద మిగతా 6 ట్యాబ్లెట్స్ అనేవి డాక్టర్ జీకే గారు డెవలప్ చేశారనమాట. అందులో ఫస్ట్ది అంటే 7th వన్ స్వాధ్యాయము. స్వాధ్యాయము అంటే పుస్తకాలని అధ్యయనం చేయటము. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, నెక్స్ట్ హెల్త్ సైన్స్ క్లాసెస్, ఆచార్య సాంగత్యము, ఆనందో బ్రహ్మ, ప్రకృతి విహారము, లాస్ట్ది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. సో ఫస్ట్ది స్వాధ్యాయం. స్వాధ్యాయము అంటే బుక్స్ చదవడం అనమాట. స్వ అధ్యయనం, మనకి మనం అధ్యయనం చేసుకోవటం. అంటే మనకి మనం అధ్యయనం ఎలా చేసుకుంటామంటే ఎంతోమంది మనకి ఋషులు, మునులు, యోగులు ఎంతోమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళు పొందిన ఎక్స్పీరియన్సెస్ని అన్నింటినీ మనకి బుక్స్ రూపంలో పొందుపరిచి ఇచ్చారనమాట. వాళ్ళు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే గౌతమ బుద్ధుల వారు బయటికి వచ్చాక 6 years తన సాధన చేశాక లాస్ట్గా మనకి అల్టిమేట్గా ఇచ్చింది ఈ ఆనాపానసతి. ఆయన మనకి ఆ ఒక్క పాయింట్ని అందించడం వల్ల ఆయన 6 years పడ్డ కష్టం మొత్తం ఆ ఒక్క పాయింట్ని మనం తీసుకొని ఆ 6 yearsని మనం సేవ్ చేసుకున్నట్లే లెక్క. అంటే ఎవరైతే మనకి యోగులు వీళ్ళందరూ వాళ్ళు అధ్యయనం చేసి మనకు అందించినటువంటి ధ్యానము, జ్ఞానము ఏదైతే ఉందో వాటిని మనం చదవటం వల్ల డైరెక్ట్గా ఆ నాలెడ్జ్ని మనం తీసుకోగలుగుతాము. అంటే వాళ్ళు ఎంత కాలం అయితే శ్రమ పడ్డారో అంత టైం మనం ఇక్కడ సేవ్ చేసుకోగలుగుతాం అనమాట. ఎగ్జాంపుల్ పత్రిజీ సార్ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఎస్, పత్రిజీ సార్ మనకి కొన్ని లక్షల పుస్తకాలను చదివి ఓకే మనకి ఈ బుక్ ఇంపార్టెంట్ అనుకున్న వాటన్నింటినీ వేరే లాంగ్వేజెస్లో ఉన్న వాటిని కూడా మన కోసం తెలుగులోకి అనువదించి చాలా పుస్తకాలు మనకు అందించారు. ఆయన అలా అందించబట్టే ఓకే దీనిలో ఈ నాలెడ్జ్ ఉంది, దీనిలో ఈ నాలెడ్జ్ ఉందని మనం ఈ రోజున చదువుకొని మనం వాటిని అప్లై చేసి మనము ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నాము అంటే
పత్రిజీ సార్ మనకు అందించినటువంటి కొన్ని వేల పుస్తకాలని చెప్పవచ్చు మనం. సో ఈ పుస్తకాల్లో కూడా మనం ఏంటంటే ఒకరి మీద ఆధారపడే తత్వం ఉన్న పుస్తకాలు చదవకూడదు. ఎలాంటి పుస్తకాలు చదవాలి? మనకి జ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదవాలి. అంటే మన అజ్ఞానానికి మూల కారణం మనమే. సో ఇలాంటివి మనం అర్థం చేసుకునేటటువంటి పుస్తకాలు ఉంటాయి మనకి. సో ఒక యోగిక ఆత్మకథ, జునాదర్ సీగల్ అది అలాంటి బుక్స్ మనం చదవాలే కానీ ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని మనకి ఎదురు చూసేలాగా ఉండేవి, ఆధారపడే తత్వం ఉండేటటువంటి బుక్స్ని మనం చదవకూడదు అన్నమాట. సో ఇలాగా నెంబర్ ఆఫ్ బుక్స్ చదవటం వల్ల మనకి నాలెడ్జ్ అనేది అందించబడి అవసరానికి, అంటే అన్ని పుస్తకాలని చదివేసి మనకు ఒకటేసారి అవి యూజ్ అవుతాయి అంటే లేదు. మనకి సిచ్యువేషన్ బట్టి అవసరం వచ్చినప్పుడు ఆ జ్ఞానం అనేది ఆటోమేటిక్గా మనకి అందించబడుతుంది అనమాట. బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకి భగవద్గీతలో కొన్ని 100 మనకి అందించారు ఇంపార్టెంట్ అనుకున్నవి. వాటిని నేర్చుకోమని చెప్తారు. నేర్చుకోవటం వల్ల అవన్నీ మనకు ఉపయోగపడతాయా అంటే మనకి ఏ సిచ్యువేషన్ అయితే వస్తుందో ఆ సిచ్యువేషన్కి సందర్భానుసారంగా ఆటోమేటిక్గా మన బ్రెయిన్ వాటిని రిమైండ్ చేస్తానమాట. సో ఇక్కడ ఈ నాలెడ్జ్ నువ్వు తీసుకోవాలి కాబట్టే మనం అప్పుడు అది నేర్చుకున్నాము అంటే స్వాధ్యాయనం ఒకసారి చేశాము అంటే అది మన లైఫ్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా కానీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఒక రైతు ఉండేవాడు. ఆయన ఏంటంటే బాగా తపనతోటి వ్యవసాయం చేసేవాళ్ళు. ఒకసారి ఒక చెరుకు పంట వేశారనమాట. చెరుకు పంట వేసినప్పుడు ఓకే ఆయనకి మంచిగా పండింది, దానికి వచ్చింది, సరిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఓకే ద్రాక్ష పంట వేద్దాము అనుకున్నారనమాట. కొంచెం ఎక్కువ లాభాలు వస్తాయి అనేసి ఆయన ఆశించి అలా వేశారు. అంటే ఆయనకి ద్రాక్ష పంట వేస్తే వస్తుందంటే బుక్స్ నాలెడ్జ్ ద్వారా, తనకి వచ్చిన అవగాహన ద్వారా. ఈ పంట కాదు ఆ పంట లాభదాయకం ఎలా తెలిసిందంటే చదవటం ద్వారా, అనుభవం సంపాదించిన వాళ్ళు చెప్పటం వల్ల. సో బుక్స్ మనకి చదవటం వల్ల ఆయనకి అలా నాలెడ్జ్ చాలా ఉండింది. సో ఆయన ద్రాక్ష పంట వేశారు, చక్కగా మంచిగా భూమిని ఎక్కువ లోతుకి తవ్వేసి సో ద్రాక్ష పంట వేశారు, మంచి ఫలితాలు వచ్చాయి, మంచి ఆదాయం కూడా వచ్చింది. ఓకే ఆనందంగా ఉన్నారు. అప్పుడు ఆయన ఏమైంది, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ ఎలక్షన్స్ జరిగేటప్పుడు తను సంపాదించిన మనీ అంతా తీసుకెళ్ళిపోయి ఆ ఎలక్షన్స్లో పెట్టేసి ఆ ఎదుటి వాళ్ళతోటి గొడవ పడేసి జైలు దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఆయన జైలు దాకా వెళ్ళిపోయారు. సో ఒక 6 months అలా జరిగిపోయింది. అప్పుడు ఇంటి దగ్గర నుంచి వాళ్ళ భార్య ఉత్తరం రాసిందనమాట. మీరేమో చక్కగా వెళ్ళిపోయారు, అక్కడ జైల్లో కూర్చున్నారు, మీకు మంచిగా 3 పూట్ల భోజనం పెడుతున్నారు, మరి మా పరిస్థితి ఏంటి? ఇక్కడ కనీసం మేము భూమిని దున్నుకోవటానికి కూడా మా దగ్గర మనీ లేదు, మేము తినటానికి ఎలా, ఏం చెయ్యాలి మేము ఇప్పుడైనా? ఆవిడ బాధతో లెటర్ రాశారనమాట. ఓకే ఆయన ఆలోచించుకున్నారనమాట. ఆలోచించుకుని ఆయన తనకి రిప్లై ఇచ్చారనమాట. ఓకే ఆయన ఏం రాశారంటే, నేను ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఒకటి వస్తుందని ముందుగానే ఊహించాను. సో కాబట్టి మన పొలంలో తూర్పు వైపున ఒక బంగారంతో నిండిన ఒక చెంబుని దాచిపెట్టాను, దాన్ని తవ్వి తీసుకొని మీరు వ్యవసాయం పొలం దున్నించుకొని పనులు చేయించుకొని ఇది అవ్వండి అని చెప్పేసి లెటర్ రాశారన్నమాట. అక్కడ ఉంది అని చెప్పారు. అయితే అది జైలు కాబట్టి జైలు నుంచి వచ్చే లెటర్లు ఉత్తరాలు అవన్నీ ఏంటంటే డైరెక్ట్ గా రావు కదా, చదువుతారు కదా. సో అలా సూపరింటెండెంట్ చదివారనమాట. ఓకే అంటే అక్కడ ఆయన ఏదో నిధి దాచిపెట్టారు, అంటే అలాంటివి నిధులు నిక్షేపాలన్నీ కూడా గవర్నమెంట్కి చెందాలి, అది వాళ్ళ సొత్తు కాదు. గవర్నమెంట్ అంటే ఎవరు? పోలీసులు అంటే ఎవరు? మేమే. సో మాకే ఇది రావాలి అనేసి పదండి అని చెప్పేసి వాళ్ళ మనుషులందరినీ తీసుకొని వెళ్ళి తవ్వించేశారనమాట. ఫస్ట్ తూర్పు పోయి తవ్వించారు. అక్కడ ఏం లేదా, అరే ఆయన తప్పుగా చెప్పారేమో అనుకొని మొత్తం పొలం మొత్తం లోతుకి తవ్వి పెడతారనమాట. లోతుకి తవ్వి పెట్టి అరే ఎక్కడా లేదు అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ 2 days తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చి చూసి ఓకే అప్పుడు ఆవిడ రాస్తనమాట లెటరు, ఏమండి మీరు పోలీసుల చేత ఇదంతా తవ్విచ్చారు అనేసి ఆవిడ రాస్తారనమాట. ఓకే ఇప్పుడు వాళ్ళు తవ్వారు కదా, ఇప్పుడు మీరు పంటను వేసుకోండి అంటే ఆ నాలెడ్జ్ ఆయనకి తెలివితేటలు, నాలెడ్జ్ ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల సమయ సందర్భంలో ఎలా ఉండాలో తెలుసు కాబట్టి ఆయన ఆ నాలెడ్జ్ని అప్లై చేసి ఎటువంటి సిచ్యువేషన్ అనేది ఫిజికల్లే కావచ్చు, ఇంకోటే కావచ్చు, సోషల్ ప్రాబ్లమే అవ్వచ్చు, ఇంకే ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా కానీ మనకి బుక్స్ ద్వారా నాలెడ్జ్ని తీసుకున్నప్పుడు సందర్భానుసారంగా దాన్ని మన జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు అటు నుంచి మనం బయటపడగలం అన్నమాట. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్ చదవడము స్టెప్ 1 అయితే దాన్ని అప్లై చేయాలి. తెలుసుకున్నాడు ఎన్నో పుస్తకాల ద్వారా, దాన్ని ఇక్కడ అప్లై చేశాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. వండర్ఫుల్ మేడం, స్వాధ్యాయం యొక్క ఇంపార్టెన్స్ అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ సో ఈ స్వాధ్యాయంలో
మనము స్పిరిచువల్ టాబ్లెట్స్ అనుకున్నాం కదా, సో మీకు కొన్ని బుక్స్ చూపిస్తాను. సో ఇక్కడ ఇలాంటివి మనకి చిన్న చిన్న బుక్స్ అన్నమాట. మనం అనుకున్నాం కదా టాబ్లెట్స్ అంటే బుక్స్, ఇదొక టాబ్లెట్. ఈ టాబ్లెట్ ఏంటంటే నాలెడ్జ్ టాబ్లెట్, నాలెడ్జ్ని ఇస్తుంది. అంటే సాంఘిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఎవరైనా మనము వెళ్ళినప్పుడు ఈ బుక్ని సజెస్ట్ చేస్తామన్నమాట. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ బుక్ని మనం సజెస్ట్ చేస్తాము. అదొక టాబ్లెట్ కింద వాళ్ళకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్లో వాళ్ళు రాస్తారు కదా, వాళ్ళకి రాసే టాబ్లెట్ ఏంటంటే ఇలా మేము రాస్తామన్నమాట. వజ్రకవచం అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లము, ఇలా మనకి ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ప్రతి సమస్యకి ఒక టాబ్లెట్ అంటే ఒక జ్ఞాన రూపంలో ఒక పుస్తకం ఇచ్చారన్నమాట. సో ఈ పుస్తకాన్ని చదవటం వల్ల ఇందులో మనం ఎక్కడ ల్యాకింగ్ లో ఉన్నాము, ఎక్కడ మనది మిస్టేక్ ఉందనేది మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. సో అప్పుడు మనం ఆ నాలెడ్జ్ని తీసుకుని ఓకే ఇక్కడ నేను ఈ పాయింట్ని నేర్చుకుని దీన్ని నా జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడగలను. ఇది మాత్రమే మనము స్పిరిచువల్ టాబ్లెట్స్లో వాళ్ళకి అందించేటటువంటి జ్ఞానం త్రూ బుక్స్ ద్వారా అన్నమాట. ఇలా మీకు కొన్ని ప్రాపంచిక పరిధి నుంచి ఆధ్యాత్మిక పరిధిలోకి వచ్చేటప్పుడు మనకేం చెప్తామంటే వాళ్ళకి 12 టాబ్లెట్స్ అనే బుక్ని సజెస్ట్ చేస్తాం. 12 టాబ్లెట్స్ ఒకటి, సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం ఒకటి, ఓషో కథలు, ఇవి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తామన్నమాట. అలాగే కష్టపడే గుణానికి సంబంధించినవి, వాళ్ళకంటే ఆ పర్సన్కి కష్టపడే గుణం లేదనుకోండి, వాళ్ళకి కష్టపడే గుణాన్ని మనం అర్థం చేసుకునేలాగా వాళ్ళకి చెప్పాలి అంటే మనం వాళ్ళకి సజెస్ట్ చేసే బుక్స్ ఏంటంటే మిలారపే చరిత్ర, ఇలాంటివి మనం చెప్తాం అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా గర్భకోశ సమస్యలు, దానికి బ్యాక్ బోన్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఆధ్యాత్మిక పుత్రులు, గర్భాశయం అనే ఒక బుక్ ఉంటుంది. సో ఇలాంటి బుక్స్ వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తామన్నమాట. ఇలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం సూపర్ కిడ్స్, ధ్యాన మాతృత్వము, ఇలాంటి బుక్స్, ఇలా నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి మనకి ఒక లిస్ట్ అనేది ఈ 12 టాబ్లెట్స్ బుక్ లో ఇవ్వబడింది అనమాట. ఏ సమస్యలు ఉన్నప్పుడు ఏ పుస్తకాలు చదవాలి, రాండమ్ గా అన్ని చదువుతున్నప్పటికీ కూడా ఒక సమస్య ఉన్న వాళ్ళు ఆ పుస్తకం అంటే ఆ టాబ్లెట్, టాబ్లెట్ లాంగ్వేజ్ లో టాబ్లెట్ అంటాం, అంటే ఆ జ్ఞానానికి సంబంధించిన ఆ పుస్తకం చదివి అందులో అప్లై చేస్తే బయటపడుతుంటారు. అంటే ఏంటి, ఇప్పుడు మనకు స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటున్నాము అంటే ఇప్పుడు మనకేంటి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం జనరల్ గా. ఇక్కడ ఎవరి దగ్గరికి వస్తామంటే ఒక కౌన్సిలర్ దగ్గరికి వస్తామన్నమాట. అది నెక్స్ట్ పాయింట్ లో కౌన్సిలరే సీనియర్ మాస్టర్, ఆ కౌన్సిలరే సీనియర్ మాస్టర్ అన్నమాట. సో ఇందులో మనకు ఉంటుంది కదా ఆచార్య సాంగత్యం అని ఒక టాబ్లెట్ ఉంది. ఇందులో ఆచార్య సాంగత్యం టాబ్లెట్ ఏంటి అంటే ఇప్పుడు కొంతమందికి ప్రాణాంతకరమైన ప్రాబ్లమ్స్ చాలా వాటి నుంచి బయటపడిన వాళ్ళు మన స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఇప్పుడు సర్వీస్ చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారనమాట. అంటే ఇక వీళ్ళకి లైఫ్ లేదు, ఎండ్ ఒక 6 months 2 months 3 months ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ని తీసుకొని అప్లై చేసుకొని వాళ్ళు సర్వైవ్ అయ్యి ఇప్పుడు మనకి ఈ పిఎస్ఎస్ఏ మూమెంట్ లో సర్వీస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఎగ్జాంపుల్ మీరు కూడా ఉన్నారు కదా, కదలలేని మీరు ఇప్పుడు ఇవన్నీ బోధిస్తున్నారు, మీ వర్క్ కూడా చేసుకుంటున్నారు. సో అంటే ఏంటి ఆచార్య సాంగత్యం అంటే ఇప్పుడు ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నెక్స్ట్ టాబ్లెట్ ఆచార్య సాంగత్యానికి వెళ్తాం. ఆచార్య సాంగత్యం అంటే ఏంటి, ఆచార్య సాంగత్యం అంటే మనకి ఫిజికల్ గా ఒకటి ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, అలాగే మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే దానిలో ఆచార్య సాంగత్యం అంటే మనకి స్పిరిచువల్ డాక్టర్ అనుకోవచ్చు అన్నమాట. వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామన్నమాట. నథింగ్ బట్ సీనియర్ మాస్టర్స్, సాధన చేసి పుస్తకాలు చదివి వాళ్ళు క్యూర్ చేసుకున్నవారు. ఇందులో కూడా మనకి నార్మల్ గా బయట ఫిజికల్ గా డాక్టర్స్ స్పెషలిస్టులు ఉంటారు కదా, హార్ట్ స్పెషలిస్ట్ అని ఇలా డిఫరెంట్ స్పెషలిస్ట్ ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫర్ సపోజ్ ఎవరైనా స్పెషల్ గా ఒక క్యాన్సర్ నుంచి బయటకు వచ్చారనుకోండి, వాళ్ళు క్యాన్సర్ స్పెషలిస్ట్ అనుకోవచ్చు అనమాట. జ్ఞానం చదివి అప్లై చేసి బయటపడ్డవారు మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, వాళ్ళు స్పెషలిస్ట్ అనమాట. అలా మన దానిలో చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారనమాట. సో ఈ ఆచార్య సాంగత్యానికి వెళ్ళినప్పుడు మనకి మన పీజీస్ అంటాం అనమాట, అంటే పేషెంట్ గార్డ్స్ అంటాం. మనం ఇక్కడ పేషెంట్స్ని కూడా పేషెంట్గా అనమనమాట, వాళ్ళని కూడా మనం పేషెంట్ గార్డ్గా అంటాం అనమాట. అంటే వాళ్ళు నేర్చుకుంటూ మనకి నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా కూడా నేర్చుకుంటాము అనేది నేర్చుకుంటాము వాళ్ళకి మనం చెప్పేటప్పుడు మనం కూడా నేర్చుకుంటాము కదా సార్. సో అలాగా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఆచార్య సాంగత్యంలో మన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ మాస్టర్స్ వాళ్ళు ఫస్ట్
మన డీటెయిల్స్ అనేవి తీసుకుంటారనమాట. తీసుకొని వాళ్ళు ముందు ఎలాగున్నారు, తర్వాత వాళ్ళు ఏమేమి అప్లై చేయాలి, వాళ్ళ హిస్టరీ మొత్తం మనం తెలుసుకొని ఒక నోట్ లాగా మనం రాసుకుంటాం అనమాట. లైక్ ఒక ప్రిస్క్రిప్షన్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మన డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఎలా అయితే ఒక ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారో, సో మన వాళ్ళు కూడా అలాగే ఒక ప్రిస్క్రిప్షన్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి మనం ఎలా సాధన చేయాలి, ఫస్ట్ వాళ్ళు దేనిలో ల్యాకింగ్గా ఉన్నారు, ఫస్ట్ ఎనర్జీ ఇవ్వాలి. వాళ్ళకి ఎనర్జీ ఇవ్వాలి అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి మనము ఫస్ట్ మనం చెప్పుకున్న 6 టాబ్లెట్లు ఉన్నాయి కదా, ఫస్ట్ కొంతకాలం పాటు మనం ఈ 6 టాబ్లెట్లనే వాళ్ళకి అప్లై చేయమని చెప్తామన్నమాట, మినిమం బేసిక్గా అన్నమాట. సో వాటి తర్వాత మనం కొంతకాలం వాళ్ళతో ట్రావెల్ చేశాక అప్పుడు మనం వాళ్ళకి ఈ విజ్డమ్ టాబ్లెట్స్ అనేవి అందిస్తాం అన్నమాట. అప్లై చేయాలి. ఓకే. సో ఇలాంటిదంతా మనకి ఎవరు తీసుకుంటారు అంటే మన కౌన్సిలర్స్ తీసుకుంటారు. ఆచార్య సాంగత్యం అంటే టోటల్ గైడెన్స్ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ. స్పిరిచువల్ డాక్టర్స్ అంటాం సార్ వీళ్ళని. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఫిజికల్ గా కొంతమందికి డాక్టర్ అవ్వాలి అనే ఆలోచనతో ఉండి అది అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఏంటంటే మనకి ఈ టాబ్లెట్స్ నాలెడ్జ్ అంతా కూడా మనకి కోర్స్ రూపంలో అందిస్తారనమాట. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే చేస్తున్నారు సారు. సో దీనికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేసి ఇలా ఉంటాయి అన్నమాట. ఎవరికైతే ఫిజికల్గా డాక్టర్ అవ్వాలనుండి అవ్వలేని వాళ్ళు దీనిలోకి వచ్చి నాలెడ్జ్ని తీసుకొని డాక్టర్లుగా ఉండే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా హెల్త్ ఇష్యూస్తో వచ్చి వాటిని రెక్టిఫై చేసుకొని వాళ్ళు మళ్ళీ సర్వీస్ చేయడానికి రెడీ అయ్యే వాళ్ళు కూడా ఈ నాలెడ్జ్ని తీసుకుంటారనమాట. క్యూర్ చేసుకోవడానికి ఈ జ్ఞానం తీసుకోవచ్చు, లేదు సర్వీస్ చేయాలనుకున్నా కూడా టీచ్ చేయడానికి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో మనకి తెలియాలంటే మన ముందు ఈ టాబ్లెట్స్ అన్ని తెలిసి ఉండాలి కదా. ఈ టాబ్లెట్స్ అన్నింటినీ గురించి మనకి ఈ లెవెల్ 1, లెవెల్ 2లో మనకు అందిస్తారన్నమాట. సో ఈ నాలెడ్జ్ అంతా మనకి ఎవరైతే కౌన్సిలింగ్ ప్లేస్లో కూర్చున్నారో వాళ్ళందరికీ ఈ 500 టాబ్లెట్స్ గురించిన పూర్తి అవగాహన ఉంటుంది. ఎవరికి ఏ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి ఎలాంటి బుక్ని మనం ఎలాంటి నాలెడ్జ్ని అందించాలనేది కూడా వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుందన్నమాట. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. రైట్. నాలెడ్జ్లో సెకండ్ది ఆచార్య సాంగత్యం. సో నెక్స్ట్ సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ఇప్పుడు మనం బుక్స్ తీసుకుని నాలెడ్జ్ తీసుకున్నాము, ఓకే, మనము ఎవరితో ఉండాలంటే ఇందాక నేను చెప్పినట్లు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఫిజికల్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా ఆ ఫిజికల్కి రిలేటెడ్గానే ఉంటవి. సో అలా కాకుండా మనం ఎవరైతే ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నారో వాళ్ళతో మనం సజ్జన సాంగత్యం చేయటం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది. మనతో పాటు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుని మన దగ్గర నుంచి వాళ్ళకి షేరింగ్ ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా ఇద్దరికీ ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకోగలుగుతాం. అంటే మనకి తెలియంది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి తెలిసింది మనకి తెలిసి ఉండకపోవచ్చు. సో సజ్జన సాంగత్యం అంటే మనలాగా స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళతో సజ్జనులతో కలవడం అనమాట. అలా వాళ్ళతో మనం కలిసి మాట్లాడుతూ ఉండటం వల్ల మనం మన నాలెడ్జ్ని పెంచుకోగలుగుతాము. అనుభవాలు పంచుకోవడం, అనుభవాలు వినడం. ఇన్ని రోజులు చేసిన సాధనతో, చదివిన పుస్తకాలతో, ఆచార్య సాంగత్యంతో వచ్చిన మార్పుల్ని ఎదుటి వాళ్ళకి చెప్తాం. ఎదుటి వాళ్ళలో ఏమేం జరిగిందో వాళ్ళు చెప్పింది వింటాం. సో అనుభవాలు వినడం, అనుభవాలు చెప్పడం అదే సజ్జన సాంగత్యం. ఎగ్జాక్ట్లీ. సో దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. మనకి శ్రీరాముల వారికి వశిష్ఠ మహర్షి ఒక సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన ఒక చిన్న స్టోరీ చెప్పారనమాట. ఒక రాక్షసుడు అడవిలో ఉండేవాళ్ళు. ఆయనకి ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడము, వాళ్ళు బాధపడుతుంటే ఈయన ఆనందించటం అనేది ఆయనకి ఇష్టమైన పని అన్నమాట. సో దానికోసమే ఆయన కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి దేవుని ప్రత్యక్షం అయ్యాక అడిగారనమాట, ఏంటి నీ కోరిక అంటే, నాకు ఎదుటి మనుషులు బాధపడుతూ ఉంటే చూడటం ఇష్టము, సో అందుకని నాకు ఎదుటి వాళ్ళని బాధ పెట్టి వరాన్ని ఇవ్వండి అని కోరుకుంటారనమాట. సో అలాగే దేవుడు వరం ఇవ్వాలి కదా, ఇచ్చేశారు. సో ఆయన ఏంటంటే బయటకు వచ్చేసి ప్రజలని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా బాధలు పెడుతూ కలరా అనే ఒక వ్యాధిని వాళ్ళ మీదకి పంపించేసి అలా వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే ఈయన చూసి ఆనందిస్తూ ఉంటారనమాట. సాయంత్రం నైట్ వెళ్ళిపోయి మళ్ళీ కొండ మీదకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట. లేదా ఎవరన్నా వస్తే ఇంకా భయపెట్టడం, ఇవన్నీ ఆయన పని అనమాట. అయితే ఆ రాజ్యంలో రాజు మంత్రి అరే వీళ్ళందరూ ఇలా బాధపడుతున్నారు కదా, మనము వీళ్ళకి ఏం చెయ్యాలనేసి వనమూలికల కోసం మళ్ళీ అడవిలోకి వస్తారు. అడవిలోకి వచ్చినప్పుడు ఆ రాక్షసుడు చూసి వీళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తారనమాట. అప్పుడు వీళ్ళు ఏంటంటే సత్యం తెలుసు, జ్ఞానం తెలిసిన వ్యక్తులు అన్నమాట. సో ఈ రాజు మంత్రి నువ్వెవరో
మాకు తెలుసు నువ్వేమి మమ్మల్ని భయపెట్టలేవు, నీ పిల్ల వేషాలన్నీ ఆపేసేయి అని చెప్పేసి చెప్తారనమాట. అరే నేను ఇంత రాక్షసుడిని ఇట్లా భయపెడుతుంటే వీళ్ళు భయపడట్లేదు అనేసి ఆయన ఒక్కసారి కంగు తింటాడనమాట. నీకేమైనా ఉంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడు అనేసి రాజు మంత్రి అంటారనమాట. ఓకే అనేసి ఆయన వచ్చి నుంచున్నా కూడా బ్రహ్మరాక్షస్ అయినా కానీ వాళ్ళు ఏం చూసి భయపడరనమాట. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, సో నిన్ను చూసి మేమేం భయపడట్లేదు అనగానే ఆయన ఒక్క నిమిషం ఆలోచిస్తారనమాట. ఓకే వీళ్ళు భయపడట్లేదు అంటే వీళ్ళ దగ్గర ఏదో సత్యం ఉంది, ఏదో జ్ఞానం ఉంది, సో ఇదేదో నేను తెలుసుకోవాలి అనుకుంటాడనమాట. అప్పుడు అడుగుతారు, నేను మీతో పాటు రావచ్చు అంటే నిక్షేపంగా రావచ్చు అంటారు. సో ఆ రాక్షసుడు ఏంటి, రాజు మంత్రితో పాటు వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతారనమాట. ఈ రాజు మంత్రి ఏంటి అంటే మంచి జ్ఞానవంతులు అనమాట. వాళ్ళు ఎప్పుడూ సజ్జన సాంగత్యం చేస్తూనే ఉంటారనమాట. వాళ్ళిద్దరూ కలిశారు అంటే ఏదో ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుంటూనే ఉంటారనమాట. సో ఇలాంటివన్నీ ఆ రాక్షసి పక్కనే ఉండి వాళ్ళతో పాటు ఉండి వింటూ ఉన్నప్పుడు ఓకే తను చేసిన తప్పేంటో తనకి రియలైజేషన్ అయిందనమాట. ఓకే తను చేసింది తప్పు అని తను అర్థం చేసుకుంది. ఎలాగా, వాళ్ళ యొక్క సాంగత్యం, వాళ్ళు ఎప్పుడూ సజ్జన సాంగత్యంలోనే ఉంటారు. సో వాళ్ళ సాంగత్యం వల్ల తను కూడా సత్యాన్ని తెలుసుకొని తను చేసిన తప్పేంటో తెలుసుకొని ఓకే అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి మళ్ళా ధ్యానం చేసి దేవుడి ప్రత్యక్షం అయ్యాక వరం ఏమి అడిగిందంటే, నేను ఇలా రాజుగారి యొక్క సజ్జన సాంగత్యంలో నేను సత్యాన్ని తెలుసుకున్నాను, నేను చేసిన పొరపాటు ఇది, సో దీన్ని సరిదిద్దుకునే అవకాశం నాకు మళ్ళీ ఇవ్వండి అని చెప్పేసి దేవుడిని వరం కోరుకొని మళ్ళా అందరినీ సరిచేసింది అనమాట. అంటే సజ్జన సాంగత్యం యొక్క ఇంపార్టెంట్ ఎలా అంటే 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీరు అన్నట్లుగా, సో సజ్జనులతో సహవాసం చేస్తే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి గుణాలు ఆలోచనలు అన్నీ కూడా మార్పు అనేవి వస్తాయి అన్నమాట. అంత భయంకరమైన రాక్షసత్వం ఉన్నా కూడా సజ్జనులతో సాంగత్యం చేసినప్పుడు ఆటోమేటిక్గా మన గుణాలు మార్చుకుంటాం. అందుకే పత్రిజీ సజ్జన సాంగత్యానికి పెద్ద పీట వేశారు. ఎస్ మేడం. సో అంటే అందుకే సార్ మనకి ప్రతి ఒక్కరి యొక్క అనుభవాలని వినండి 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 అని చెప్పేవాళ్ళు. ఈ రోజు నేను ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నాను అంటే ఆ పాయింట్ బేస్ చేసుకునే. అంటే ఇంతకు ముందు నాకు ఒక రకమైన ఫియర్ ఉండేది, అమ్మో నేను మాట్లాడగలనా అనేది. లేదు, మనకి పత్రిజీ సార్ చెప్పింది ఏంటి అంటే మనకి తెలిసిన దాన్ని ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి, ఏది తెలిస్తే అది మనం చెప్పాలి. సో నేను చెప్పిన ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నా వల్ల ఏ ఒక్కరు మారినా కూడా అది నాకు చాలా హ్యాపీ. ఓకే ఆ ఒక్కరు ఎవరైనా ఉన్నారేమో కదా, ఎందుకు నేను భయపడి వెనకడుగు వెయ్యాలి అనే ఆ ఒక్క థాట్ తోటి మీరు ఇచ్చిన అవకాశంతో ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఈ పాయింట్ బేస్ చేసుకునే. ఎగ్జాక్ట్లీ మేడం. పత్రి సార్ ఇంకొక విషయం కూడా చెప్పారు, మనకంతా జ్ఞానం వచ్చిన తర్వాత అన్ని బంధాల నుంచి బయటపడ్డా కూడా తీర్థంకర గోత్ర బంధం ఉంటుంది అన్నారు తులసి దళం ద్వారా. తీర్థంకర గోత్ర బంధం అంటే ఏంటి, తెలిసింది చెప్పకపోవడం కూడా ఒక బంధంగా మనల్ని బంధిస్తుంది. కాబట్టి మనకి ఏం తెలిస్తే అది, మీరు ఇప్పుడు కాన్సెప్ట్ లాగే ఉంది మీరు చెప్పేది, కానీ మీరు ఎలా అప్లై చేశారు ఆ అనుభవ జ్ఞానాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ తీర్థంకర గోత్ర బంధం నుంచి బయటపడాలి అంటే మనం చెప్పాలి, వినాలి. వండర్ఫుల్ మేడం, సూపర్గా చెప్పారు. సో జ్ఞాన గుళికలలో జ్ఞానం తీసుకునే కాన్సెప్ట్లో స్వాధ్యాయం, ఆచార్య సాంగత్యం, సజ్జన సాంగత్యం గురించి చెప్పారు. నెక్స్ట్ రెగ్యులర్ లైఫ్ కౌన్సిలింగ్, హెల్త్ క్లాసెస్. ఇది దీని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మేడం. ఓకే, మనం షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎస్ మేడం. సో నెక్స్ట్ ఏమన్నారు, ఆనందో బ్రహ్మ గురించి చెప్పండి. ప్రకృతి విహారము, ఆనందో బ్రహ్మ. ప్రకృతి విహారము అంటే మనకి పత్రిజీ సారు అందరినీ చాలాసార్లు అడవుల్లోకి ట్రెక్కింగ్కి తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకు అంటే నేచర్తో కనెక్టివిటీ. మనకి ఈ ప్రపంచకంలో ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ మధ్య మనం బ్రతుకుతూ నేచర్తో కనెక్టివిటీ అనేది మర్చిపోయాం కంప్లీట్గా. సో కాబట్టి మనకి పత్రిజీ సార్ ఏం చేసేవాళ్ళు, ట్రెక్కింగ్ లాగా అలా తీసుకెళ్ళినప్పుడు నేచర్తో కనెక్టివిటీ అనేది మనకి వచ్చేదన్నమాట. ఆ నేచర్ నుంచి ఎనర్జీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో రావాల్సిన చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా పోయేవన్నమాట. అలాగే ఆనందో బ్రహ్మ అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఏదో ఒక ఆర్ట్ మెయిన్గా ఉండాలి, ఒక కళ నేర్చుకోవాలండి. ఇప్పుడు జీకే సార్ కూడా మేము ఇంత చేసినా ఫైనల్గా ఏదో ఒక ఆర్ట్ అనేది కంపల్సరీ అంటారనమాట. అంటే లెవెల్ 1 అయిపోయి లెవెల్ 2కి మనం రీచ్ అయ్యాము అంటే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్లో మనకి కోర్సెస్ ఉంటున్నాం కదా, లెవెల్ 2కి రీచ్ అయ్యామంటే అందులో మీరు ఏదో ఒక అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవటమో,
లేకపోతే మ్యూజిక్ నేర్చుకోవడము, డాన్స్ నేర్చుకోవడము, ఇలా ఏదో ఒకటి ఎవరికి ఏది ఇష్టమై చిన్నప్పుడు అనుకోని ఆపితే అది నేర్చుకోవాలి. అది కూడా మనకి మన ఎక్స్పీరియన్సెస్ ద్వారా తెలిసిపోతుంది సార్. మన కౌన్సిలింగ్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్ గా మనల్ని అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఎక్కడ దేన్ని స్టాప్ చేసామో అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారనమాట. సో మనకి వాళ్ళ కళల ద్వారా తెలుస్తుందా? కళల ద్వారా కూడా తెలుస్తుంది. ఏ కళ ద్వారా వారికి ఈ మ్యూజిక్ నేర్చుకోవాలి అని చెప్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా కళలోకి వస్తున్నాయి అనుకోండి, అలాగే మ్యూజిక్ ని ప్లే చేసే మాస్టర్స్ ఎవరైనా, షహనాయిజ్ ప్లే చేసే మాస్టర్స్, ఇలా వీణను ప్లే చేసే మాస్టర్స్, ఎందుకంటే వాళ్ళు మన కళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన జ్ఞానాన్ని మనం తీసుకోవాలని చెప్తామని మన ఆత్మ అది కోరుకుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోమని చెప్పి, ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోమని. ఫిలిం స్టార్స్ రావడం, సెలబ్రిటీస్ రావడం కూడా. ఎస్ సార్, మనకి ఇలా ఫిలిం స్టార్స్, సెలబ్రిటీ ఇలా వచ్చినప్పుడు మనం ఆనందో బ్రహ్మ అనే దానికి షిఫ్ట్ అవ్వాలి. అంటే మనం ఇక్కడ కూడా ధ్యానాన్ని ఆనందో బ్రహ్మ అనే కాన్సెప్ట్ ద్వారా, అంటే మనం వెళ్ళి ఒక స్టేజ్ మీద నుంచి నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ చెప్తా, ధ్యానం చెప్తా అంటే ఎవరు రారు. అదే ఒక ఫిలిం యాక్టరో లేకపోతే ఒక ఫేమస్ మ్యూజిక్ మ్యూజిషియన్ వీళ్ళందరూ వచ్చారనుకోండి, వాళ్ళు చెప్తే వింటారా, మనం చెప్తే వింటారా? వాళ్ళు చెప్తే జనాల్లోకి త్వరగా రీచ్ అవుతుంది. ఒక పాట పాడుతూ నేను ధ్యానం చేయడం వల్లనే ఇంత అద్భుతంగా పాడుతున్నాను అని. పివి సింధు తను పక్కకే ఉన్న నేను ధ్యానం చేసుకుంటూ నా అకాడమీకి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేశాను అని చెప్పింది అమ్మాయి. ఓకే, యువతకి చాలా మందికి రీచ్ అయిపోతుంది అది. సో ఇందులో ఈ ఆనంద బ్రహ్మ కాన్సెప్ట్ లో ఇదన్నమాట. సో మనం కళలు నేర్చుకుంటూ కళల ద్వారా మనము జనాల్లోకి ఈ ధ్యానాన్ని రీచ్ అయ్యేలాగా చేయటం అనేది ఇక్కడ పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. అంటే ధ్యానం చేశాము, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాము, అనుభవాలు వింటున్నాం, ఎంతో సీనియర్ మాస్టర్గా ప్రచారం కూడా చేస్తున్నాము, ఇంకేం చేయాలి అనుకున్న వాళ్ళు ఏదో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కానీ, వాయిస్ వోకల్ కానీ, డాన్స్ కానీ, ఇష్టం ఎవరికి ఏదైతే అది ఆ ప్రాక్టీస్ చేసి దాని ద్వారా కూడా మీరు ప్రచారాన్ని నెక్స్ట్ లెవెల్లో కొనసాగించవచ్చు. సో ఇలా వెళ్ళేటప్పుడు మనకి ఆధ్యాత్మిక పుత్రుడు అనే కాన్సెప్ట్ కనెక్ట్ అవుతుంది సార్ ఇందులో. సో మనము ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వెళ్ళేటప్పుడు ఆ పాత్రలో ఉన్న వాళ్ళకి ఎవరికో మన యొక్క అవసరం ఉండుంటుంది. సో మనం అలా కూడా వెళ్ళి ఆర్ట్స్ ద్వారా కూడా మన ఆధ్యాత్మిక పుత్రుల్ని మనం రీచ్ అవ్వచ్చు. మనకి ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఆధ్యాత్మిక పుత్రులు అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంటుంది. అది కూడా ఒక స్పిరిచువల్ టాబ్లెట్ అన్నమాట. అంటే కొంతమందిని ధ్యానం నేర్పించి తయారు చేయడం. సో ఇలా ఆర్ట్స్ ద్వారా కూడా మనం మన ఆధ్యాత్మిక పుత్రుల్ని రీచ్ అవ్వచ్చు. ఓకే, ఈ ప్రకృతి విహారం ద్వారా మనం ఎనర్జీని తీసుకుంటాము. మీకు ఇక్కడ నా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు 33 years అంటే నాకు హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చినాయి కదా. అప్పుడు నేను మెట్లు దిగేటప్పుడు ఎలా దిగేదానంటే, ఒక మెట్టు మీద 2 కాళ్ళు పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మెట్టు మీదకి 2 కాళ్ళు పెట్టి దిగేదాన్ని అనమాట. అర్థమైందా నేను చెప్పి? అంటే అంత కాళ్ళ నొప్పులు ఉండేవి అనమాట, మోకాళ్ళ నొప్పులు ఉండేవి అనమాట నాకు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే 33 years సార్ అప్పుడు నాకు మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయింది అన్నారు. సార్ నాకు 33 years, ఇప్పుడు ఏంటంటే నన్ను ఏం చేయమంటామా? ఆ సార్ అలాగే మాట్లాడారు, నీ కాళ్ళు అరిగిపోతున్నాయి, ఎర్లీగా స్టార్ట్ అయింది, దానికి మనం ఏం చేయలేమమ్మా అన్నారు. సో ఇలాంటి స్థితిలో ఉన్న నేను కరోనా తర్వాత మహావతార్ బాబాజీ కేవ్స్ కి టూర్ వేసినప్పుడు శ్రీదేవి మేడం గారితో ఫస్ట్ టైం వెళ్ళాను. అద్భుతంగా నా కాళ్ళు నొప్పులు తెలియదు, ఏమీ తెలియదు. నేను మహావతార్ బాబాజీ కేవ్స్కి ట్రెక్కింగ్ చేశాను. తర్వాత పాండవకోయిల్, దానికంటే హైట్లో ఉంటుంది కదా పాండవకోయిల్, దానికి ట్రెక్కింగ్ చేశాను. ఎటువంటి నొప్పి లేదు, అందరితో పాటు హాయిగా ఏ నొప్పులు లేకుండా చేసి వచ్చాను సార్ నేను. స్పిరిచువల్ టూర్ అంటే ప్రకృతి విహారం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి క్షేత్రాలను దర్శించి రావడం. ఇప్పుడు మన మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, ధ్యానాశ్రమాలు అన్ని ప్రకృతిలోనే ఉంటాయి సార్. అవును. సో ఎవరికైనా మనకి బాగా సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మనం ఇలాగే ఆచార్య సాంగత్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి పిరమిడ్ సెంటర్స్కి అలాగ వెళ్ళి ఒక 40 days అలా ఉండమని చెప్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలన్నీ నెరవేరిపోతాయి. నెక్స్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఎనర్జీని తీసుకుంటూ నేచర్తో కనెక్టివిటీ కూడా ఉండాలి అనేసి వాళ్ళకి ఒక 40 days పాటు మీరు అలాగా వెళ్ళండి అనేది కూడా సజెస్ట్ చేస్తారనమాట. లాస్ట్గా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ, ఈ 11 టాబ్లెట్లు ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది అల్టిమేట్ అనమాట. ఇప్పటిదాకా అన్ని నేర్చుకున్నాం, ఎనర్జీ తీసుకున్నాం, జ్ఞానం తీసుకున్నాం, అందరి విన్నాం,
అందరికీ చెప్పాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు దానము అవన్నీ చేస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చేసరికి మనం చేయాల్సింది ఏంటి? ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన వాటిని మాత్రమే మనము అందరికీ స్ప్రెడ్ చేయాలి. ప్రాపంచికానికి సంబంధించినవి మనకి ఇంకా అవసరం లేదు. అంటే అలాంటివి చేయటానికి చాలామంది ఉంటారు. సో మనం ఈ ధ్యానం చేసాము, నాలెడ్జ్ని తీసుకున్నాము, ఇంకా ఎక్కడో ఏదో మనం స్ట్రక్ అయిపోతున్నాము, ఇంకా ఎక్కడో ఏదో బాధ మిగిలిపోయింది. అంటే మన జీవిత ధ్యేయంలో మనకి మిగిలిపోయిన పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ద్వారా మనం దాన్ని తీసేయొచ్చు అన్నమాట. అంటే మనం అందించే ప్రోగ్రాం పెట్టుకోవాలి, అందించే ప్రచారంలో ఎక్కువగా ఉధృతంగా వెళ్ళాలి. అది కూడా శాస్త్రం అందించాలి, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందించాలి. సో ఇప్పుడు చేతుల నొప్పులు అనుకోండి, సో మనం ఇవ్వటం తీసుకోవటంలో ఎక్కడో ల్యాకింగ్ ఉన్నాము. సో మనం ధ్యానం చేసి నాలెడ్జ్ తీసుకున్నాం, ఎనర్జీని తీసుకున్నాము, నాలెడ్జ్ని తీసుకున్నాము. బట్ మనం తీసుకున్న నాలెడ్జ్ని ఇవ్వటం తీసుకోవటంలో ఎక్కడో ల్యాకింగ్ ఉంది. ఇస్తున్నామేమో, తీసుకోవట్లేదు, తీసుకుంటున్నాం కానీ ఇవ్వట్లేదు. సో అలాంటి చోట్ల మనం ఒక పాంప్లెట్లు పంచటము, లేకపోతే ఇలాంటి హెల్త్ సైన్స్ క్లాసెస్ కండక్ట్ చేయటము, స్పిరిచువాలిటీకి సంబంధించిన క్లాసెస్ కండక్ట్ చేయటము, ఇలాంటివన్నీ మనం చేయాల్సి ఉంటుందన్నమాట. క్లాసులు ఆర్గనైజ్ చేయడం కానీ, క్లాసులు చెప్పడం కానీ, పాంప్లెట్స్ పంచడం కానీ, ఏదైనా ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయటమైనా అవ్వచ్చు, దానికి సపోర్ట్ ఇవ్వటమైనా అవ్వచ్చు. తన్మన్ ఏ రూపంలో నీకు అవకాశం ఉంటే అది, నీకు ధన సహాయం చేయగలిగే స్థితి ఉంటే ఆ చేలో చేయొచ్చు. నువ్వు అది చేయలేని పరిస్థితిలో ఉంటే నీ టైం పెట్టొచ్చు అక్కడ. ఇప్పుడు మనకి అందరికీ మనీ ఉండాలని ఉండదు కదా, అరే వాళ్ళు ఇస్తున్నారు నేను ఇవ్వలేకపోతున్నానని మనకే అక్కర్లేదు. సో వాళ్ళు మనీ ఇవ్వగలుగుతున్నారు, మనం టైం పెట్టగలం, ఏదైనా కానీ. ఏది తక్కువ కాదు, వాళ్ళు ధనం ఇస్తున్నారని వాళ్ళు ఎక్కువ కాదు, మనం టైం పెడుతున్నామని మనం తక్కువ. అన్నిటికంటే మనకి ఏది అవకాశం ఉంటే అది, ధనం ఉంటే ధనం, ఏది చేయగలిగితే అది, ఏది చేయగలిగితే అది. ఉడత కూడా సహాయం చేసింది కదా రాముడికి. అలాగన్నమాట. ఉడతను కూడా టచ్ చేశాడు కాబట్టి ఉడత సహాయం అంటారు. మనం తక్కువ అని అనుకోవడానికి లేదు. ఉడత లెవెల్లో అది కరెక్ట్, అంతే. మన లెవెల్లో ఏం చేయగలిగితే అది మనం చేయగలిగింది చేయాలి, చేయలేకపోతే తప్పది. అది చెయ్యగలిగి కూడా చేయనప్పుడే అది తప్పు, అదొక ఇబ్బందిగా వస్తుంది. ఈ వర్క్ చేసినప్పుడు అది క్లియర్ అయిపోతుంది అనమాట. అలాంటిది అనమాట. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం సార్. ఒక ఊర్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే 1 కోటి రూపాయలు మనీ ఉన్నాయి అనుకోండి, ఆ ఇంటి మీద ఒక జెండా ఎగరేసుకోవటము, ఇలాగా ఆ ఊర్లో ఒక రూల్ ఉంటది అనమాట. సో అంటే నా దగ్గర ఇన్ని కోట్లు నేను చెప్పుకోవటం అన్నట్లు ఒక జెండా అట్లాగా ఆ ఊర్లో అన్ని ఇళ్ళ మీద వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా ఒక జెండా 2 జెండాలు అలా ఎగరేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఒక సార్కి ఏంటంటే 20 crores దాకా ఉంటాయి. సో ఆయన ఒక 20 జెండాలు ఇంటి మీద పెట్టుకుంటాడు. అయితే ఒక ముని వస్తారనమాట. ఆయన ఏంటంటే ఏదో యాగము యజ్ఞము చెయ్యాలి, తనకి మనీ కావాలి, అందుకని ఈ ఊరికి వస్తారు. ఈ ఊర్లో ఎవరికి ధనం ఎక్కువగా ఉంది అంటే ఆ ఇంటి మీద ఒక 20 జెండాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ధనం ఎక్కువ ఉంది, ఈయన దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి ఆయన వస్తారనమాట. ఆయన రావటం ముందుగానే గ్రహించి ఈ ఇంటి యజమాని ఏం చేశారు, అరే ఈయన వస్తున్నారంటే మళ్ళీ అదో ఇదో కావాలని అడుగుతారు అని చెప్పేసి అక్కడ తోటమాల పనిచేస్తూ ఆయనకి ఎదురెళ్తారనమాట. ఈయన అడుగుతారనమాట, ఇంటి యజమాని ఉన్నారా అండి అని అడిగితే, లేరు ఇప్పుడే బయటకు వెళ్ళారు అని చెప్పి వచ్చిన సాధువుకి చెప్తారనమాట. వాళ్ళు సాధువులు కదా, వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ ఎదుటి వ్యక్తిని చూడగానే ఓకే ఈయన ఇంటి యజమాని, సో ఈయన నాకు అబద్ధం చెప్పారు, మనం ఇవ్వాల్సి వస్తేనే కానీ అర్థమైపోయింది. సో ఈయనకి ఎలా తెలియచెయ్యాలి అనేసి ఆయన, అర్రే అలా వెళ్ళిపోయారా అండి, నేను ఆయనకి ఏదో ఒక మంచి ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దామని వచ్చాను, అలా మిస్ అయిపోయారా అని చెప్పేసి కొంచెం బాధపడినట్లు చేస్తారనమాట. అప్పుడు ఈయన ఏమనుకుంటారు, అమ్మో ఈ సాధువు కదా ఈయనకి అంతా తెలిసి ఉంటుంది, ఓకే నాకున్న ఈ 20 కోట్లు ఇంకొక 20 కోట్లు చేస్తారేమో, ఆ పాయింట్ నేను మిస్ అయిపోయానేమో అని చెప్పేసి వెంటనే, అరే రే సాధువు గారు ఏమనుకోకండి, నేనే ఈ ఇంటి యజమాని, మీకు ఊరికే అలా చెప్పాను, రండి కూర్చోండి అని చెప్పేసి చెప్తారనమాట. మీరు ఏదో చెప్దామని వచ్చారు కదా ఏంటి అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగితే ఆయన సాధువు చెప్తారు, మీరు ఇంకొక 1 రోజుల్లో చనిపోబోతున్నారు, అయితే నేను మీకు ఒక గుండు సూది ఇస్తాను, ఈ సూదిని నాకు ఒక 2 months తర్వాత తెచ్చివ్వండి అని చెప్పేసి చెప్తారనమాట. ఆయనకు ఒక నిమిషం స్ట్రైక్ అయ్యిద్దనమాట. అరే ఏంటి సాధువు గారు మీరు నాకు ఏం చెప్తున్నారు, మీరు నేనేమో ఒక 1 నెలలో చనిపోతానని చెప్తున్నారు, 2 నెలల తర్వాత మీరు గుండు సూది తీసుకొచ్చి ఇవ్వమంటారేంటి నన్ను, అది ఎలా సాధ్యము అనేసి అంటారనమాట. మరి ఒక గుండు సూదినే నువ్వు చనిపోయిన తర్వాత తీసుకెళ్ళలేనప్పుడు మరి నీ కోట్ల ఆస్తినంత ఎలా తీసుకెళ్తావు, ఎందుకు ఇదంతా
అనేసి అడుగుతారనమాట. అప్పుడు ఆయనకి స్ట్రైక్ అయ్యిద్ది అనమాట. ఉన్నంత వరకు మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే అది మన వెంట వస్తుంది, కానీ మన వెంట వస్తుంది కానీ ఈ గుండు సూదిని కూడా మనం పైకి తీసుకెళ్ళలేము. అందుకని దీంతో మీరు చేయాల్సిన దాన ధర్మాలు అలాంటివి చెయ్యండి, మంచి పనులు చెయ్యండి అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, మీరు నాకు కళ్ళు తెరిపించారు స్వామీజీ అని చెప్పేసి నమస్కారం పెట్టేసి ఓకే అని ఆయన ఇక మంచి పనులు చేయడం స్టార్ట్ చేస్తారనమాట. మంచి పనులు అంటే ఆయన ఏమనుకుంటారు, ఓకే అన్నదానం చేద్దాం, మన ఊరు మొత్తానికి అన్నదానం చేద్దామని చెప్పి డిసైడ్ అవుతారనమాట. మంచిగా అన్నదానం చేస్తారు, అన్ని రకాల భోజనాలు పెడతారు, పంచభక్ష పరమాణాలు పెడతారు. అయితే ఆయన వెళ్ళేటప్పుడు ఒక బుక్ పెట్టారనమాట. ఓకే, దాని మీద ఒక కామెంట్ రాయండి. మీరు భోజనం చేశారు కదా, మీ ఫీలింగ్ ఏంటి, మీ కామెంట్ రాయండి అని చెప్పేసి ఒక బుక్ పెట్టారనమాట. సో అలా బుక్ పెట్టినప్పుడు అందరూ తినేసి ఆ ఉప్పు ఎక్కువైందనో కారం ఎక్కువైందనో, అరే ఇది బాగుందనో బాగోలేదనో ఇలా రాసిన వాళ్ళు 70 మెంబర్స్ ఉంటే బాగుందని రాసాలు తక్కువ మంది అనమాట. అప్పుడు ఆయన అనుకుంటారు, అరే నేను ఇంత కష్టపడి ఇంత అన్నదానం ఏర్పాటు చేస్తే వీళ్ళందరూ తృప్తి పడలేదు, అందరూ సాటిస్ఫై అవ్వలేదు కదా అని చెప్పేసి ఫీల్ అవుతారనమాట. ఓకే దీనికి ఇలాగా ఉంది కదా, ఓకే వీళ్ళకి ధన సహాయం చేద్దాము అనేసి ఇంటికి ఒక 2 బంగారు నాణాలు వేస్తారనమాట. ఓకే బంగారం అంటే అందరికి ఆశ ఉంటుంది కాబట్టి ఓకే అనేసి ఊరు మొత్తాన్ని పిలిచి ఒక్కొక్కరికి 2 నాణాలు ఇచ్చేస్తూ వెళ్తూ మళ్ళీ ఆ బుక్ మీద మీ కామెంట్ రాయండి అని చెప్తారనమాట. అలా కామెంట్ రాసి వెళ్ళమన్నప్పుడు ఒక్కొక్కరు అరే నాకు 2-3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకొక 2 బంగారు కాయిన్లు ఇస్తే బాగుండు కదా, 2 ఇచ్చారు ఈయన, ఇవెలా సరిపోతాయి, ఓకే నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి వెనక, ఈయన ఎట్లా అంటే ఇంకొక 4 ఇస్తే గానీ నాకు తీరదు, అటు ఇటు కాకుండా ఇచ్చారేంటి ఇస్తే మొత్తం ఇవ్వాలి కానీ ఇదేంటి సగం సగం. సో ఇలాంటివి కామెంట్స్ రాశారనమాట. ఓకే ఈయనకేంటి, ఓకే మనం భోజనం పెట్టాము సాటిస్ఫై అవ్వలేదు, బంగారం ఇచ్చాము సాటిస్ఫై అవ్వలేదు, ఏంటి జనాలు ఇలాగున్నారు అనేసి ఆయనకి ఒక నిమిషం బాధేసి ఓకే మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళేసి ఇలా జరిగింది అని చెప్తారు. ఓకే నువ్వు ఇవ్వవలసింది ఇది కాదు, ఒక ఆత్మ జ్ఞానాన్ని అందించాలి. ఈ ప్రాపంచికమైన విషయాలు ఇస్తే వాళ్ళెవరు దానికి సాటిస్ఫై అవ్వరు. సో ఏదైతే అందించాలి, మనం ఆత్మ జ్ఞానాన్ని అందించాలి, మోక్ష మార్గం వాళ్ళకి చూపించాలి, ఒక మంచి మాటలు వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి ఆయన సలహా ఇవ్వటం వల్ల తర్వాత ఆయన వచ్చేసి ఓకే సజ్జన సాంగత్యం లాగా సాధువుల్ని అలాగా మంచి విషయాలను తెలుసుకున్న వాళ్ళందరినీ పిలిచి ఒక సజ్జన సాంగత్యం లాగా సాయంత్రం పూట అలా అరేంజ్ చేస్తారనమాట. అప్పుడు కామెంట్లు రాయమన్నారు. అప్పుడు ఓకే మాకు ఇన్ని రోజుల నుంచి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, మీరు నాకు ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించారు, దీనివల్ల నా జీవితంలో నేను ఈ మార్పులు చేసుకుని నేను హ్యాపీగా ఉండగలను, మీరు నాకు ధ్యానం నేర్పించారు, ఈ ధ్యానం ద్వారా నేను నా ఉన్న వాటి నుంచి నేను బయటకు పడగలను. సో ఇలాంటివన్నీ వాళ్ళు మంచి మంచి మాటలన్నీ రాశారనమాట. సో అంటే ఏంటి, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే మనం ఇవ్వాల్సింది ఈ జ్ఞానం, ఇంత జ్ఞానము జ్ఞానము ఇవంతా తెలిసాక మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సింది పంచవలసింది ఏంటంటే ఈ ధ్యానము జ్ఞానము ఆత్మ జ్ఞానాన్ని అందించాలి, మనకి తెలిసిన ఈ సత్యాన్ని నలుగురికి పంచాలి. ఇది మనం చేయాల్సినటువంటి ఫైనల్ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ప్రాపంచిక సేవలు అవసరం లేదు. ప్రాపంచిక సేవలు ఎంత చేస్తున్నా ఇంకా కోరికలు తీరాయి కదా, కాబట్టి ఆత్మకు కావాల్సింది అందియాలి, మనం ఏం నేర్చుకున్నామో అది అందియాలి. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అందిస్తే ఏంటి అనేది కథ అద్భుతంగా చెప్పారు మేడం, సూపర్ కథ, వండర్ఫుల్ మేడం. సో ఫైనల్గా ఒకసారి వాటిని అన్నిటినీ రిపీట్ చేయండి మళ్ళీ జ్ఞానానికి సంబంధించినవి మేడం. సో జ్ఞానానికి ఫస్ట్ ధ్యానం ఎనర్జీకి సంబంధించినవి 6 టాబ్లెట్స్ అయిపోయినాయి. తర్వాత ఇవి జ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానానికి సంబంధించిన 6 టాబ్లెట్స్లో స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, హెల్త్ సైన్స్ క్లాసెస్, ఆచార్య సాంగత్యము, ప్రకృతి విహారము, ఆనంద బ్రహ్మ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ, 6 టాబ్లెట్స్. ఈ 6 జ్ఞానానికి సంబంధించిన టాబ్లెట్స్. ఇందులో 5 మనం జ్ఞానం తీసుకొని 6వది మనం అందివ్వాల్సింది, అది ఏ విధంగానైనా సరే. సూపర్ మేడం, అల్టిమేట్ టాపిక్ చెప్పారు, అందుకే మీ అనుభవాలు కూడా యాడ్ చేశారు. ఫైనల్గా మీ మెసేజ్. ఫైనల్గా సో ఎవరైతే కొంతమంది ఇంకా నేను వింటూనే ఉంటాను అనమాట, నేను ధ్యానం చేస్తున్నాను ఇంకా నాది కంప్లీట్గా తగ్గలేదు, ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది అన్న వాళ్ళకి మీరు ఈ నాలెడ్జ్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా మీరు కౌన్సిలింగ్కి రండి. సో అక్కడ కౌన్సిలర్స్ తోటి మాట్లాడి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోండి అని చెప్తాను. మనకి ఇక్కడ షాద్నగర్లో డాక్టర్ అనిల మేడం గారు
తను డాక్టర్ అయ్యుండి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ అయ్యి వాళ్ళ 4 floors బిల్డింగ్ ఏదైతే ఉందో అందులో 2 floors కంప్లీట్గా మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ కోసం ఇచ్చారు. వాళ్ళు చాలా గ్రేట్ వర్క్ చేశారు సార్ అక్కడ. జ్ఞాన ఆరోగ్య ఆశ్రమం. ఆశ్రమం. అక్కడికి వెళ్ళి ఎవరైనా ఉండి ఈ ఉండొచ్చు. జ్ఞానం తీసుకుంటూ క్యూర్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళని మనము వెళ్ళేసి మీరు 40 days వాళ్ళ ఆశ్రమాల్లో ఉండండి, ధ్యాన ఆశ్రమాల్లో ఉండండి అంటే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లం ప్రకారం వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. సో ఇలాంటి ప్లేసెస్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకి ఎప్పుడు 24 hours మెడికల్ ఎమర్జెన్సీ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మెడికల్ సపోర్ట్ ఉంది, పైన ఆధ్యాత్మికంగా కూడా ముందుకెళ్ళచ్చు. అక్కడ 2 floors 1 floor మొత్తము మేడం ఏంటంటే పేషెంట్ గార్డ్స్ కి బెడ్స్ అరేంజ్ చేసి వాటి మీద పిరమిడ్స్ అరేంజ్ చేసి మనకి పచ్చని మొక్కలు అన్నమాట, మనకి మొక్కలన్నిటిని అరేంజ్ చేసి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని అక్కడ మనకి అందించారనమాట. ఇది 100% ట్రూ మేడం. నేను కూడా పంపించాను. నేను ఓకే మా ఎల్డర్ బ్రదర్ని పంపించాను. 41 days అక్కడ ఉన్నారు. తను ఒక పైప్తో వెళ్ళారు. ఓకే మొత్తం క్యూర్ అయి నార్మల్గా వచ్చేసారు. సో మిత్రులారా, మేడం గారు చెప్పినట్టు షాద్ నగర్లోనే మనకు ఆధ్యాత్మిక ధ్యాన ఆరోగ్య ఆశ్రమం ఉంది. కింద మనకు మెడికల్ సపోర్ట్ ఉంటుంది, పైన కంప్లీట్గా ఆధ్యాత్మిక సపోర్ట్ ఉంటుంది, వెజిటేరియన్ ఫుడ్. అక్కడ ఉన్నవారు కూడా చక్కగా ఈ జ్ఞానం అందిస్తూ ఉంటారు. ఒక కౌన్సిలరు అక్కడ వైపు ఉంటారు, డాక్టర్స్ ఇద్దరు, రమేష్ సార్, అనిల మేడం అయితే చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మెడికల్ సపోర్ట్ ఇస్తూ ఆధ్యాత్మిక సపోర్ట్ ఇస్తూ అద్భుతంగా చూసుకుంటున్నారు. సో తప్పనిసరిగా ధ్యాన ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి, ఇమీడియట్గా మీరు క్యూర్ అవ్వాలనుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. షాద్ నగర్ హైదరాబాద్కు దగ్గరలోనే ఉంది. మీకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మీరు ఫోన్ చేస్తే మీకు అందించబడుతుంది. సో మేడం, కౌన్సిలింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఓకే, కౌన్సిలింగ్ తీసుకోవాలంటే ఇప్పుడు మనకి స్పిరిచువల్ టాబ్లెట్ ఆండ్రాయిడ్ యాప్ అనేది మనం ఒకటి డెవలప్ చేశారు సార్. ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ మనకి బ్యాక్ కనిపిస్తున్న ఆ లోగోని కనుక మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ లోగో సింబల్ ఉన్నటువంటి మనకి స్పిరిచువల్ టాబ్లెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ లోపల మనకి అన్ని విషయాలు ఉంటాయి సార్. ఎక్కడెక్కడ వర్క్షాప్స్ జరుగుతున్నాయి, 11 days వర్క్షాప్స్, 3 days వర్క్షాప్, వీటి డీటెయిల్స్ ఉంటాయి. కౌన్సిలర్స్ డీటెయిల్స్ ఉంటాయి మనకు అందులో. ఏ ప్రాబ్లమ్స్కి ఆ కౌన్సిలర్ ఉన్నారనే కూడా డీటెయిల్స్ మనకు ఉంటాయి. ప్రతి సండే రోజు మనకి ఆచార్య సాంగత్యం అని చెప్పేసి జూమ్ క్లాసెస్ అనేవి నడుస్తుంటాయి సార్. ఎవరిని కాంటాక్ట్ చేయాలో అక్కడ నంబర్స్ కూడా ఉంటాయి. నెంబర్స్ కూడా ఉంటాయి సార్. సో అసలు మనం యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి అందులో పూర్తి వివరాలు అనేవి మనకు ఉంటాయి. అందులో ఈ బుక్స్కి సంబంధించిన ఆడియో బుక్స్ ఉంటాయి, మామూలుగా పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి సార్. కొంతమంది చదవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆడియోస్ కూడా మనం బుక్స్ అందులో చేసి పెట్టామన్నమాట. సో వాళ్ళ ఆచార్య సాంగత్యానికి ప్రతి సండే వాళ్ళ ఆచార్య సాంగత్యానికి జూమ్ మీటింగ్ ద్వారా వచ్చేసి, అంటే అంతకు ముందు రోజుల్లో అయితే ఫిజికల్గా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ పీజీస్ వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు మనకి అంతా గ్లోబలైజేషన్ అయింది కాబట్టి ఈ సపోర్ట్ తీసుకోవచ్చు. సో జూమ్ క్లాసెస్ ద్వారా మనం వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళ దగ్గర మనం కౌన్సిలింగ్ తీసుకోవచ్చు సార్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి మేడం. థ్యాంక్ యూ సార్, మీరు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు. సో ఇది మేడం, ఇది మై డియర్ ఫ్రెండ్స్, విన్నాం కదా. సో క్రాంతి మేడం గారు స్పిరిచువల్ కౌన్సిలర్గా, స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలర్గా, ఒక అనారోగ్యం నుంచి ఒక స్పిరిచువల్ కౌన్సిలర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. మరి ధ్యానంలో మనకు తెలిసిన ఈ 12 పాయింట్లు ఎప్పుడు వింటూనే ఉన్నాం మనం. ఏ పుస్తకం చదివినా ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ ఒక సిస్టమేటిక్గా మనం కనుక ఆచరిస్తూ ఉంటే అద్భుతంగా, హాయిగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. జీకే సార్ చెప్తూ ఉంటే విన్నాం, ఆరోగ్యంగా హాయిగా ఉన్నవారు వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అనుకున్నవారు మాత్రం, లేదు నేను డాక్టర్ కావాలనుకున్నాను, మిస్ అయ్యాను, నేను ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకుంటున్నా, డాక్టర్ అవ్వాలనుకున్న వారు ఈ కోర్స్ తీసుకోవాలి. లేదు హెల్త్ నుండి బయటపడాలి అనుకున్నవారు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. కౌన్సిలింగ్ కోసం మేడం చెప్పారు ఆండ్రాయిడ్ యాప్ స్పిరిచువల్ టాబ్లెట్స్, ఈ కనబడేటువంటి ఆ లోగో రూపంలోనే ఉంటుంది. దాని యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకున్న సమస్య ఏంటి, బ్యాక్ పెయిన్ అయితే అక్కడ బ్యాక్ పెయిన్కి సెపరేట్ కౌన్సిలర్ ఉంటారు, వారి ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేసి వారితో సండే రోజు ఎవ్రీ సండే జీకే సార్ కూడా అవసరమైతే జీకే సార్ కూడా వచ్చి ఒక కౌన్సిలర్ని మనకు ఇస్తారు. ఈ కౌన్సిలర్ ద్వారా వారు చెప్పిస్తారు. సో ఇప్పుడైతే మౌనంలో ఉన్నారు, వారు ఎన్నో అద్భుతమైనవి డెవలప్ చేస్తున్నారు. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు
అందిస్తున్న పిఎంసికి మనం సపోర్ట్ చేద్దాం. ఈ వీడియోని మళ్ళీ చూద్దాం. పిఎంసికి సపోర్ట్ చేయడం అంటే దీనికి కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు మరిన్ని తెలుసుకుందాం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.